ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు శాసన మండలి వైపు తిరిగాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఖాళీ అయిన 2 గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ ప్రక్రియ కూటమి ప్రభుత్వంలో ఒక్కసారిగా హీట్ పెంచేసింది. గత వైసీపీ హయాంలో నియమితులైన జకియా ఖానం, పండుల రవీంద్రబాబుల పదవీకాలం ముగియడంతో ఈ 2 స్థానాలు ఇప్పుడు కూటమి ఖాతాలో పడ్డం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కేవలం 2 సీట్లు మాత్రమే ఉండడంతో దాదాపు 20 మందికి పైగా ఆశావహులు రేసులో నిలిచారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా రాజకీయాలు శాసించిన దేవినేని, వంగవీటి కుటుంబాలకు ఈసారైనా ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయా? దేవినేని ఉమా, వంగవీటి రాధ భవిష్యత్తుపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషిద్దాం. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నామినేట్ అయిన 2 ఎమ్మెల్సీల పదవీ కాలం తాజాగా ముగిసింది. అసెంబ్లీలో ప్రస్తుతం కూటమికి ఉన్న భారీ సంఖ్యాబలం దృష్ట్యా అధికార పార్టీ సిఫారసుల మేరకే గవర్నర్ ఈ నియామకాలు జరుపుతారు కాబట్టి ఈ 2 స్థానాలు కూటమికే చెందుతాయి. అయితే జనసేన, బీజేపీల కంటే ఈసారి తెలుగుదేశం పార్టీయే ఈ 2 స్థానాలు తీసుకునేలా చంద్రబాబు నాయుడు కసరత్తు ముమ్మరం చేశారు. గత ఎన్నికల సమయంలో కూటమి పొత్తుల కోసం, పార్టీ గెలుపు కోసం ఎంతో మంది సీనియర్ నాయకులు తమ సీట్లను త్యాగం చేశారు. వారంతా ఇప్పుడు ఈ గవర్నర్ కోటా సీట్లపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. దీనివల్ల కేవలం 2 సీట్ల కోసం పోటీ తీవ్రంగా మారింది. ఈ రేసులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పేరు వంగవీటి రాధాకృష్ణ. విజయవాడ రాజకీయాల్లో అలాగే కాపు సామాజిక వర్గంలో కీలక ప్రభావం ఉన్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. గత 2 ఎన్నికల నుంచి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో కూటమి విజయం కోసం ఆయన తన వంతు పాత్ర పోషించారు. పార్టీ అధికారంలోకి వస్తే వంగవీటి రాధాకు తగిన ప్రాధాన్యత దక్కుతుందని ఆయన అనుచరులు, అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. సామాజిక సమీకరణాల పరంగా చూసినా, పార్టీకున్న పాత బాకీల పరంగా చూసినా వంగవీటి కుటుంబానికి ఈసారైనా గుర్తింపు లభిస్తుందా అనేది బెజవాడ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. కృష్ణా జిల్లాలోనే మరో బలమైన రాజకీయ కుటుంబం దేవినేని ఫ్యామిలీ. గతంలో మైలవరం ఎమ్మెల్యేగా, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకరు. గత ఎన్నికల్లో మైలవరం నుంచి టికెట్ ఆశించినప్పటికీ పొత్తులు మరియు స్థానిక సమీకరణాల వల్ల ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. అయినా సరే పార్టీ గెలుపు కోసం ఆయన నిరంతరం శ్రమించారు. చంద్రబాబును నమ్ముకొని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా అండగా నిలబడిన దేవినేని ఉమాకు ఈ గవర్నర్ కోటాలో అవకాశం కల్పిస్తారు అనే ప్రచారం గట్టిగా సాగుతోంది. అయితే కృష్ణా జిల్లా నుంచే 2 కీలక నేతలు పోటీలో ఉండడం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎమ్మెల్సీల ఎంపికలో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒకే ప్రాంతానికి లేదా ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వరు. ప్రాంతీయ సమతుల్యతలతో పాటు కులాల వారీగా ఈ పదవులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక స్థానాన్ని రాయలసీమ ప్రాంతానికి లేదా వెనుకబడిన వర్గాలకు కేటాయించే యోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అదే జరిగితే మిగిలిన ఒకే ఒక్క స్థానం కోసం కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమా, వంగవీటి రాధాలతో పాటు పిఠాపురం సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మ వంటి బలమైన నేతలు రేసులో ఉన్నారు. త్యాగాలు చేసిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడం, సీట్లు కేవలం 2 మాత్రమే కావడం వల్ల చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. దేవినేని, వంగవీటి కుటుంబాలు కృష్ణా జిల్లా రాజకీయ చరిత్రలో దశాబ్దాలుగా ఎంతో ప్రాధాన్యత కలిగినవి. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ఈ 2 కుటుంబాల అనుచరులు తమ నాయకులకు ఈసారైనా సముచిత స్థానం దక్కుతుందని ఆశిస్తున్నారు. మరి రాబోయే 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ఖరారు చేయనున్నారు. మరి ఆ లక్కీ ఛాన్స్ దేవినేని ఉమా లేదా వంగవీటి రాధాలకు వర్తిస్తుందా, లేక అధిష్టానం ఎవరూ ఊహించని కొత్త పేర్లను తెరపైకి తెస్తుందా అనేది చూడాలి.